మదర్స్ డే ఒక నిర్దిష్ట తేదీ కాకుండా మే నెలలోని రెండో ఆదివారం ఆధారంగా జరుపుకుంటారు. అందుకే క్యాలెండర్ బట్టి ప్రతి ఏడాది తేదీ మారుతూ ఉంటుంది. భారతదేశంతో పాటు అమెరికా, కెనడా వంటి అనేక దేశాల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తారు. తల్లి ప్రేమ, త్యాగం, సేవలను గుర్తు చేసుకుంటూ ఆమెకు కృతజ్ఞత చెప్పే రోజుగా మదర్స్ డే భావిస్తారు. ఈ రోజును చాలా మంది తమ తల్లికి ప్రత్యేక బహుమతులు ఇవ్వడం, కలిసి సమయం గడపడం, శుభాకాంక్షలు చెప్పడం చేస్తుంటారు. ఆధునిక మదర్స్ డే వేడుకకు అమెరికాకు చెందిన అన్నా జార్విస్ కారణమని చరిత్ర చెబుతుంది. 1908లో ఆమె తన తల్లి జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె చేసిన కృషితో 1914లో అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మదర్స్ డేను అధికారికంగా గుర్తించి జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. చరిత్రను పరిశీలిస్తే ప్రాచీన గ్రీక్, రోమన్ నాగరికతల్లో కూడా మాతృదేవతలను గౌరవించే సంప్రదాయం ఉండేవి. యూరోప్ లో దీనిని మదరింగ్ సండే అని పిలిచేవారు. మదర్స్ డే సందర్భంగా కార్నేషన్ పువ్వులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్నా జార్విస్ తన తల్లికి ఇష్టమైన తెల్లటి కార్నేషన్ పువ్వులను పంచడం ద్వారా ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే రోజున అత్యధిక ఫోన్ కాల్స్ వెళ్తాయని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే క్రిస్మస్, వాలంటైన్స్ డే తర్వాత అత్యధికంగా గ్రీటింగ్ కార్డులు అమడయ్యే సందర్భం కూడా మదర్స్ డేనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.